హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రాపర్టీ ప్రమోషన్ టీవీ. ఫ్రెండ్స్, మనం చూసిన ఈ ప్రాపర్టీ మొత్తం 40 ఎకరంలు. ఈ ప్రాపర్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయనగరం జిల్లా గంట్యాడ మండలం జింజేరు గ్రామం దగ్గర ఉండి ఉంది. ఈ ప్రాపర్టీ మెట్ట భూమిగా ఉండి ఉంది. ప్రస్తుతం ఈ ల్యాండ్ నందు సరుగుడు తోట వేసి పెంచబడుతుంది. ఈ ల్యాండ్ నందు వ్యవసాయం కేవలం వర్షాధారితంగానే ఉంటుంది. ఈ ప్రాపర్టీలోనికి వెళ్ళడానికి ఏ విధమైన రోడ్డు మార్గం అయితే లేదు. ఈ విధంగా ఉన్న ఈ ప్రాపర్టీను కొనుగోలు వారు మీరు మాకు మెయిల్ రూపంలో తెలుపగలరు. ఫ్రెండ్స్, ఈ ప్రాపర్టీ యొక్క ధర మరియు రికార్డ్స్ మొదలగు పూర్తి వివరంలో ఈ క్రింద వీడియోలో తెలపబడుచున్నవి. కాబట్టి స్కిప్ చేయకుండా ఈ వీడియో మొత్తం పూర్తిగా చూడండి. ఫ్రెండ్స్, ఈ వీడియో చూస్తున్న మీరు ఇంకనూ సబ్స్క్రైబ్ చేసుకోనకుండా ఉండి ఉన్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోనండి. ఫ్రెండ్స్, మీకు ఏ ప్రాంతాల్లో ల్యాండ్ కావాలో, ఎన్ని ఎకరంల ల్యాండ్ కావాలో, ఎంత బడ్జెట్లో ల్యాండ్ కావాలో మీరు మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఫ్రెండ్స్, మీ యొక్క ప్రాపర్టీని కానీ, మీకు తెలిసిన వారి ప్రాపర్టీని కానీ అమ్మదలిచిన వారు మీరు మాకు మెయిల్ రూపంలో తెలియపరచండి. ఆ విధంగా పూర్తి డీటెయిల్స్తో తెలియపరిచిన ప్రాపర్టీని మేము మీ యొక్క ప్రాపర్టీని ప్రమోట్ చేయగలం. ఇక ఈ ప్రాపర్టీ యొక్క రికార్డ్స్ని కనుక పరిశీలించినట్లయితే, మొదటిగా రెవెన్యూ రికార్డ్స్, సంబంధిత తహసీల్దార్ వారి కార్యాలయం గల రికార్డ్స్ అయినటువంటి అడంగల్ మరియు 1B ROR రికార్డ్స్ నందు ఈ ప్రాపర్టీ కలిగిన రైతుల యొక్క పేర్లు మరియు సర్వే నెంబర్స్తో సహా ఎంటర్ చేయబడి ఉన్నవి. ఈ ల్యాండ్ కలిగినటువంటి రైతు ఇటీవల ఈ పాస్బుక్ కలిగి ఉన్నారు. ఈ ల్యాండ్ మొత్తం 40 ఎకరాలను సర్వే చేయించబడి హద్దులు నిర్ణయించబడి ఉన్నవి. ఈ ప్రాపర్టీపై ఏ విధమైన వివాదములు లేవు, అనగా కోర్టు వివాదములు కానీ, రెవెన్యూ వివాదములు కానీ, గ్రామ వివాదములు కానీ, పొజిషన్కి సంబంధించిన వివాదములు కానీ లేకుండా ఈ ప్రాపర్టీ 100% క్లియర్ టైటిల్ కలిగిన ప్రాపర్టీగా ఉంది. రెవెన్యూ రికార్డ్స్ ప్రకారం ఈ ల్యాండ్ జిరాయితీ ల్యాండ్గా ఉంది. ఇక రెండవదిగా రిజిస్ట్రేషన్ రికార్డ్స్. ఈ రిజిస్ట్రేషన్ రికార్డ్స్ కనుక పరిశీలించినట్లయితే, సంబంధిత సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ యొక్క రికార్డ్స్ అయినటువంటి 22A రికార్డ్స్ నందు ఈ ప్రాపర్టీకి సంబంధించిన సర్వే నెంబర్స్ లేనందున ఈ ప్రాపర్టీ గవర్నమెంట్ గారికి చెందిన ప్రాపర్టీగా లేదు. అదేవిధంగా సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ యొక్క రికార్డ్స్ అయినటువంటి నిషేధించబడిన జాబితాలో కూడాను ఈ ప్రాపర్టీకి సంబంధించిన సర్వే నెంబర్స్ లేనందున ఈ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ఏ విధమైన అభ్యంతరం లేవు. సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ యొక్క రికార్డ్స్లో ఏ విధమైన కోర్టు అటాచ్మెంట్స్ లేని విధంగా ఉంది. రిజిస్ట్రేషన్ రికార్డ్స్ ప్రకారం ఈ ల్యాండ్ జిరాయితీ ల్యాండ్గా ఉంది. మూడవదిగా ఈసీ. ఈ ఈసీని కనుక పరిశీలించినట్లయితే, మెయిన్ డాక్యుమెంట్ నుండి అన్ని లింక్ డాక్యుమెంట్స్తో పాటు ప్రస్తుత డాక్యుమెంట్ వరకు ఈసీ నందు నమోదు చేయబడి ఉన్నవి. ఈసీ నందు ఏ విధమైన మార్గేజ్ కానీ అగ్రిమెంట్ కానీ లేకుండా ఈసీ క్లియర్గా ఉంది. నాలుగవదిగా ఒరిజినల్ డాక్యుమెంట్స్. ఈ ఒరిజినల్ డాక్యుమెంట్స్ పరిశీలించినట్లయితే ఈ పట్టాదారు పాస్బుక్ మరియు అన్ని లింక్ డాక్యుమెంట్స్తో పాటు ప్రస్తుత రిజిస్టర్డ్ డాక్యుమెంట్ వరకు అన్ని ఒరిజినల్స్ కలిగి ఉన్నారు ఈ ప్రాపర్టీ కలిగిన రైతులు. ఐదవదిగా ప్రైస్. ఈ విధంగా ఉన్న ఈ ప్రాపర్టీను ఈ ల్యాండ్ కలిగిన రైతు ఈ ల్యాండ్ యొక్క 1 ఎకరం ధరను 16,75,000 రూపాయలుగా చెప్తున్నారు. అయితే కార్డ్ వాల్యూ అనగా గవర్నమెంట్ వారు నిర్ణయించిన ధర 9 లక్షలుగా ఉండి ఉంది. ఫ్రెండ్స్, ఈ విధంగా ఉన్న ఈ ల్యాండ్ను తీసుకొని వారు మీరు మాకు మెయిల్ రూపంలో తెలుపగలరు. మా మెయిల్ ఐడి propertypromotion99@gmail.com. ఫ్రెండ్స్, వీడియోను లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మరిన్ని ప్రాపర్టీకి సంబంధించిన సమాచారం కొరకు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనండి. థ్యాంక్ యూ.